రాహుల్ యాత్రలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో యూరియా కష్టాలు కంటిన్యూ, డేంజర్ బెల్స్ మోగిస్తున్న విష జ్వరాలు. ఇలాంటి వార్తల్ని తెలంగాణ టాప్ 10 లో చూద్దాం. దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజల్ని అవమానించడమే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా? కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ లో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశంపై 3 రోజులు చర్చ జరగనుంది. 29న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో కలిసి సుపాల్లో యాత్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న ఈ యాత్ర ముగియనుంది. బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ముందు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి నిరసన తెలిపారు. చంద్రశేఖర్ తివారీకి ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు. కొండ విశ్వేశ్వరరెడ్డి జిల్లా అధ్యక్షుల ఎంపిక కమిటీల్లో తన ప్రాధాన్యత శూన్యం అనే దానికి సూచికగా ఫుట్బాల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన. తెలంగాణలోని రైతులకు ఇప్పట్లో యూరియా కష్టాలు తీరేలా లేవు. యూరియా బస్తాల కోసం రైతులు రాత్రి పగలు తేడా లేకుండా క్యూ లైన్స్ లో పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలను రోడ్డుపై పెట్టి ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జీహెచ్ఎంసీ 113వ డివిజన్లో మట్టి గణపతి ప్రతిమల్ని ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో పాటు డిప్టీ కమిషనర్ సురేష్ పాల్గొన్నారు. 3000 మట్టి ప్రతిమల్ని నగరవాసులకు అందజేశారు. తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా హాస్పిటళ్లకు జ్వర లక్షణాలతో జనం క్యూ కడుతున్నారు. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం పంగిడి మాథర గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి అనురాగ్ విష జ్వరంతో ఎంజీఎం హాస్పిటల్లో చేరగా పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్, గణేష్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ నుంచి మించ్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలు నిరంకారి జంక్షన్ వైపు మళ్లించారు. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం దాదాపు 6 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.